ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణలో కుట్రలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రేవంత్ రెడ్డిలా మారాలన్న ముఖ్యమంత్రి. భూ కేటాయింపులో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీనే ఉద్యోగాలు పొందిందని చామల ఫైర్. అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోతే పుట్టగతులుండవు. అమ్ముడు పోయే వ్యక్తిని కాదన్న మాజీ స్పీకర్ పోచారం. సీఎంవా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్వా? రాయదుర్గం భూములపై సీఎంకి హరీష్ రావు ఘాటు లేక. ఢిల్లీలో బీజేపీ ఎంపీలతో కిషన్ రెడ్డి డిన్నర్ మీట్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతల మంతనాలు. ఈసీఐ పేరుతో వచ్చే నకిలీ మెసేజ్ల పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలన్న ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి. ఓటర్ సవరణకు తెలంగాణ ఫ్యామిలీ కార్డు చెల్లదు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన ఈసీ. మళ్లీ మొదటికి వచ్చిన ఓటుకు నోటు కేసు. రూల్స్ ప్రకారం ఫస్ట్ నుంచి విచారిస్తామన్న సీజేఐ. ఉదయ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశం. రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న అమరావతి రైతులది త్యాగమే కాదు స్ఫూర్తి అన్న సీఎం. కూటమిపాలలో కుట్ర రాజకీయాలు చూస్తున్నాం. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారన్న వైఎస్ జగన్. నేరస్తుల్ని పరామర్శించేందుకే జగన్ యాత్రలు. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. భారత సహజ వారసత్వానికి ఏనుగులు ప్రతీక. కుంకీలతో 15 ఆపరేషన్లు చేశామన్న పవన్ కళ్యాణ్. పంచదారుల వారసత్వ సంపదకు ముప్పు. కేంద్రం జోక్యం చేసుకోవాలన్న వైవి సుబ్బారెడ్డి. సీఎం చంద్రబాబుపై పేర్ని నాని తీవ్ర విమర్శలు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందని ఆరోపణ. నెల్లూరు కార్పొరేషన్ సమావేశం రసాభస. 116వ అంశంపై చర్చించాలని వైసీపీ పట్టు. పార్లమెంట్లో 6 చరణాల జాతీయ గేయం ఆలాపన. సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన భారత పార్లమెంట్. ప్యాకేజ్డ్ ఫుడ్ అంశంలో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. తుది నిర్ణయం చెప్పేందుకు ప్రభుత్వానికి 2 వారాల గడువు. మాజీ మహిళా మావోయిస్టుల ర్యాంప్ వాక్. చేనేత దినోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ. రాంచీలో అసెంబ్లీ ముట్టడికి యత్నం. తీవ్ర ఉద్రిక్త. 600 మంది విద్యార్థులపై కేసులు నమోదు. వరుసగా 3వ రోజు నష్టాల్లో మార్కెట్లు. 113 సెన్సెక్స్, నిఫ్టీ 40 పాయింట్ల నష్టం. బంగ్లాదేశ్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం. భారత్ సహకారం కోరిన పొరుగు దేశం. ఎయిర్ ఇండియా పైలట్లందరికీ తప్పనిసరిగా డోప్ టెస్టులు. ఫుకెట్ ఢిల్లీ ఘటన నేపథ్యంలో కీలక నిర్ణయం. ఎర్రకోట బాంబు పేలుళ్ల వెనుక అల్ ఖైదా హస్తం. తాజా నివేదికలో వెల్లడించిన ఐక్యరాజ్య సమితి. అంతరిక్ష రేసులో కొత్త మలుపు. జిన్నా 1తో పాకిస్తాన్ రెడీ.